ఉండబోతుంది. అదేంటన్నది సీఎం రేవంత్ రెడ్డి చిన్న హింట్ ఇచ్చినా మరీ అంత దాకా వెళ్తుందా అనే అనుమానం అయితే ఉంది. అయితే కేసీఆర్ హరీష్ రావు చేసిన పాపానికి ఉరి తీసినా తప్పు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై నానా యాగి జరుగుతోంది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడానికి ఒక రకంగా ఈ కామెంట్ కూడా కారణమైంది. అసలు విషయం ఉరి అనే టాపిక్ కాదు. ఉరి తీసినా తప్పు లేదు అని అన్న తర్వాత కొనసాగింపుగా ఇంకో మాట అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్ట ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఈ చట్ట ప్రకారం ముందుకెళ్తున్నామని ఆ ఒక్క సెంటెన్స్ తెలంగాణ రాజకీయాల్లో ఊహించలేనిదేదో జరగబోతుంది అనే అనుమానాలకు కారణమైంది. అసలేంటి ఆ మాటకు అర్థం? సింపుల్. ఆల్రెడీ కేసీఆర్ పై కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రెండింటిపై వేసిన కమిషన్ల ముందు కేసీఆర్ స్వయంగా హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మరోసారి కేసీఆర్ విచారణ ఎదుర్కోవచ్చు. ఆల్రెడీ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా మ్యాటర్ అయితే ఇదే. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఆ మాట అన్నారు? ఎక్కడ ఏ తప్పు కనిపించినందుకు ఎంక్వైరీకి చేస్తున్నామన్నారు? సడన్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఫోకస్ చేయడంతో కేసీఆర్ మరో సెంటిమెంట్ అస్త్రాన్ని సాధించారని అనుకున్నానంతా. కృష్ణలో నీళ్లు ఓటాలు, పాలమూరు ప్రాజెక్టులో పనులు, ఎవరెంత చేశారనే వాదనలు ఇవే జరుగుతూ వచ్చాయి నిన్నటిదాకా. బట్ ఉన్నట్టుండే స్టోరీ లైన్ ఈ ఈస్ట్ తీసుకుంటుందని ఊహించలేదెవరు. ఎంతైనా నీటి అంశానికి భావోద్వేగం ఎక్కువ కదా. ఇరుపక్షాల వాళ్ళు వాదోపవాదనలు, వాగ్వివాదాలు చేసుకుంటున్నారనుకున్నారు. కానీ ఈ కథ ఊహించని మలుపులతో నడుస్తోంది. ఇప్పుడు అసలు గొడవంతా ఎక్కడ జరుగుతోంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసి అప్పగిస్తే ఈ 2 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అనేది మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రధాన ఆరోపణ. అక్కడ మొదలైంది ఈ గొడవంతా. 2 కిలోమీటర్ల కాలువను కూడా తవ్వలేకపోయిందని మాట్లాడుతోంది బీఆర్ఎస్. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వచ్చే 100 ఏళ్లలో కూడా సరిదిద్దలేనంత తప్పు, అన్యాయం జరిగిందంటోంది. స్ట్రెయిట్ పాయింట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి లీస్ట్ ఇరిగేషన్ PRLI ప్రాజెక్టు కట్టాలంటే ముందు వాటర్ సోర్స్ ఉండాలిగా. అంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలిగా. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జూరాల నుంచి కృష్ణా నది నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు పారించాలి అనుకున్నారు.